లేదు కావాలి 18 గంటలు 12 గంటలు మేము పనిచేయమని చెప్పి కన్నెర చేశారు. అది 8 గంటలు పనిచేయాలని కార్యక్రమం కొనసాగించింది. ఆధునిక ప్రపంచంలో యంత్ర సామర్థ్య ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కాలంలో 8 గంటల పని కాదు 6 గంటల పని కావాలని చెప్పి కార్మిక వర్గానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ దిశానిర్దేశం చేస్తే దాన్ని అత్యంత దుర్మార్గంగా భారత ప్రభుత్వం తిరస్కరించింది. అంతేకాదు జపాన్ లోని టోక్యో నగరంలో 5 గంటల పనిదినం మాత్రమే కొనసాగుతుంది. నిన్న ఫ్రాన్స్, నిన్న బెల్జియం, నిన్న ఆస్ట్రేలియా దేశాలు 6 గంటల పనిదినాన్ని వాళ్ళ చట్టసభల్లో ఆమోదిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ పాలక వర్గాలు 8 గంటల పనిదినాన్ని 12 గంటలు 14 గంటలకు పెంచుకున్నాయంటే దాని అర్థం ఏంటి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, టీసీఎస్ అధినేత చంద్రశేఖర్ లాంటి వాళ్ళు భారతదేశంలో కార్మిక వర్గం పైన ఎలాంటి ఆంక్షలు విధించాలి, వాళ్ళ శ్రమను ఏ విధంగా దోపిడీ చేయాలని చూస్తే ఆ విధంగానే మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంటే కార్పొరేట్లు ఈ దేశంలో కార్మిక వర్గం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ శ్రమను ఏ విధంగా దోచుకోవాలని నిశ్చయిస్తే అవే చట్టసభల్లో చట్టాలుగా ప్రమాణం. అంతేకాదు ఈరోజు ఈ దేశాన్ని విశ్వగురువుగా చెప్పుకుంటున్నటువంటి భారత పాలక వర్గాలు ఇది విశ్వగురువు కాదు, విశ్వానికే శ్వేత పాలకుల ముందు ట్రంప్ ముందు మోకరుతున్నారు నరేంద్ర మోడీ. నువ్వు ఈ దేశంలో మా దేశం అంటే గోధుమలు కొనాలి, మా దేశంలో ఉంటుంది మొక్కజొన్న కొనాలి, మా దేశంలో టమాటాలు కొనాలని చెప్పి నరేంద్ర మోడీ ఆదేశిస్తే కొనాల మీద ఆమోదించాడు. నిన్న ఫిబ్రవరి 2వ తేదీన ఆమోదించాడు. ఫిబ్రవరి 5వ తేదీన $500 బిలియన్ విదేశీ అమెరికా నుంచి జీరో బడ్జెట్ భారతదేశానికి పంపుకోబోతుందని చెప్పి ట్రంప్ ప్రకటన చేశాడు. డిసెంబర్ 27వ తేదీన యూరోపియన్ యూనియన్ తోటి భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. నిన్న ఫిబ్రవరి 9వ తేదీ బంగ్లాదేశ్ ప్రభుత్వంతో అమెరికా ఒప్పందం చేసుకుంది. దాని ఫలితంగా భారతదేశంలో వస్త్ర పరిశ్రమ, డైరీ పరిశ్రమ సంక్షోభంలో కోల్పోతుంది. అంటే ఉద్యోగులు అనేక మంది ఈ ఒప్పందాల వలన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. అంటే అంతర్జాతీయ పాలకుల ముందు, సామ్రాజ్యవాద పెట్టుబడి ముందు విశ్వ గురువుగా చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఏ విధంగా విలంబరంగా లొంగి వాళ్ళకి పాదాభివందన చేస్తున్నారు. భారతదేశంలో ఏ వస్తువు కొనాలి, భారతదేశంలో ఏ వస్తువు ఏ దేశం నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోవాలనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించట్లేదు. ఎక్కడో 12,000 కిలోమీటర్ల నుండి ట్రంప్ నిర్దేశిస్తున్నారు. భారతదేశానికి ఏ సరుకులు దిగుమతి చేసుకోవాలనేది నరేంద్ర మోడీ, అమిత్ షా కాదు, ఎక్కడైనా ట్రంప్ నిర్దేశిస్తున్నారు. అంటే ఈ దేశంలో పాలకులు ట్రంపులే తప్ప వాళ్ళకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటువంటి తమ్ము ధైర్యం లేదు అనేది కనపడుతుంది. అందుకని అంతర్జాతీయ భారత పెట్టుబడులను మోకలినటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ పెట్టుబడి కోసమే చట్టాలు సవరిస్తుంది. 4,000 కోట్లు తీసుకొచ్చింది. కాబట్టి 4,000 కోట్లు రద్దయ్యేంత వరకు కార్మిక వర్గం పోరాడాలని ఆ వైపుగా మరిన్ని సంఘటిత పోరాటాలకు మనం సిద్ధం కావాలి. ఏప్రిల్ 1వ తేదీన కార్మిక వర్గానికి ఉరితాళ్లు కుదించడం కోసం మోడీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆ ఉరితాళ్ళని కాలదని కార్మిక వర్గం పాత చట్టాలని కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ దగ్గరికి ధన్యవాదాలు. మోహన్ గారికి ధన్యవాదాలు.